అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పారే. అంతకంటే మొదల హెడ్లైన్స్. సర్కార్ మీద ఇరుసుకపడ్డ కేటీఆర్, ఇకనైనా మారాలన్నట కాంగ్రెస్ తీరు. విద్యాశాఖను ఇడవనంటున్న సీఎం, ఎట్లా ఉండబోతుందో రాబోయే కాలం. ఆడపిల్ల పుట్టే చేసిండ్రు పండగ, వాళ్లే చూపెడతారట ప్రేమ దండిగా. బాటసారులకు ఇసుక లారీల తన్లాట, ఎమ్మెల్యే వివేక్ చేస్తున్న దందనాట. బాగా కష్టం చేసి పైకి ఎదగాలి అంటారు. ఇంతకు కష్టం అంటే ఏంటిది? రిక్షా దొక్కేటోళ్ళు, బస్తాలు మోసేటోళ్ళు కష్టపడతలేరానా? బిజినెస్ చేసేటోళ్ళు బాగా కష్టపడుతున్నారానా? ఒకళ్ళు చెమటోడ్చినా పూట గడుస్తలేదు, ఇంకొకరు ఏసీలో కదలకుంటున్నా 100 కోట్లు వస్తున్నాయి. ఎట్లా అంటే కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచన చేయాలి. కష్టం అంటే ఒళ్ళొంచి కండలు గరిగిచ్చుడు ఒక్కటే కాదు, బుర్రతో ఆలోచన చేస్తే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అని చెప్తున్నారు కొందరు. అయితే దానికి చదువు ఉండాలి, అది మనిషిని ఎంత టోన్నైనా చేస్తుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సారు ఏమంటున్నాడో ఈనుండ్రి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చిన ముఖ్యంగా పేదలకు విద్య అనేది ఎంత అవసరమో గుర్తించిన వాడిని తప్పకుండా భవిష్యత్ ఎక్స్పాన్షన్లో కూడా ఈ శాఖ నా దగ్గరనే పెట్టుకొని నేను సొంతంగా పర్యవేక్షిస్తా. ఎవ్వరికి ఎలాంటి అనుమానం లేదు. మీరు ఇచ్చే సూచనలు అన్నిటిని కూడా తూచా తప్పకుండా నేను అమలు చేయ. ఇన్నరా, చదువుల శాఖకు తెలంగాణలో మంత్రే లేడని ప్రతిపక్షాలు ఎద్దేవా చేసినట్టు మాట్లాడుతున్నాయి కదా. దాని మీద క్లారిటీ ఇచ్చిండు సీఎం సాబు. సర్కార్ బడులలో చదివినోని నేను, వాటిని ఎట్లా మంచిగా చేసి పిల్లలకు మంచి చదువుని ఎట్లా అందియాలనో నాకు తెలుసు అన్నట్టు చెప్పిండు. అయితే దీని మీద పిల్లల తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో తెలియదు గాని కొంతమంది మాత్రం అనుమానపడుతున్నారు. ఇన్ని రోజులు విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నందుకే హాస్టళ్లల్లో కల్తీ తిండి తిని ఆసుపత్రుల పాలైండ్రు. కొన్ని దిక్కులల్లో నీళ్లు లేక పిల్లలే 5దో 10దో జమ చేసుకొని కొనుక్కొచ్చుకొని తాగుతున్నారు. చాలా బడులల్లో బాత్రూంలు లేక తిప్పల పడుతున్నారు ఆడవిల్లలు. మరి రెసిడెన్షియల్ బడులల్లో ఏమైతున్నదో, ఎందుకు ఒత్తిళ్లకు పోయి జీవి తీసుకుంటున్నారో తెలియదు గాని చాలా మంది పిల్లలు హాస్టళ్లలో పానాలు తీసుకున్నారు. హాస్టళ్లలో ఉండే పిల్లలు ఎక్కువ రోజులు దవాఖాన్లలోనే వండుకుంటున్నారు. ఇవన్నీ ఇట్లుంటే ఇప్పటి వరకు 10వ తరగతి పరీక్ష పేపర్లు నకిరేకల్, మంచిర్యాల, వికారాబాద్ కాక కొత్తగా కామారెడ్డి జిల్లా జుక్కల్లా విజయవంతంగా 4వ సారి లీక్ అయింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నా ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 నెలల్లోనే జరిగినాయి. ముఖ్యమంత్రికి ముఖ్యమైన పనులు ఉండడంతోనే చదువుల ముచ్చట సర్వనాశనం అవుతున్నదని అంటున్నా రేవంత్ రెడ్డి విద్యాశాఖను వదిలిపెడతలేరంటే ఇంకో 3.5 ఏండ్లల్లో ఇంకెట్లయితేయో తెలంగాణలో చదువులు అని అంటున్నారు చదువుల సంగతి తెలిసిన తెలంగాణ పబ్లిక్. మరి పట్టుబట్టి విద్యాశాఖ నాతానే ఉంటదంటున్న రేవంత్ రెడ్డి ఆగమైతున్న చదువులను సక్కదనం చేస్తాడా, లేకుంటే ఇంకింత అధ్వానం అయ్యేటట్టు చూస్తాడా అనేది ముందే తెలుస్తుందిగా. కాంగ్రెస్ పార్టీ అంటేనే పుష్కలంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. అందుకే స్టేజీల మీదనే కుర్చీలతోని కొట్టుకుంటారు, మీటింగ్లలోనే ఫైటింగులు చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాటలు ఎవరు పట్టించుకోరు గాని అధికారంలోకి వచ్చినాకనైనా ఆ తన్నుకునుడు ఆపి జనం కోసం దండ్లాడాలే కదా. కానీ అధికారం ఉన్నా లేకున్నా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తాం అన్నట్టే చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు కయ్యమని లేచిండ్రు. అసలు మాట్లాడకుండా చేసిండ్రు. ఎంత సంధాయించినా ఇంటలేరు కార్యకర్తలు. మరి ఇంతటి లొల్లి ఎందుకు వచ్చిందంటే కారు గుర్తు పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంతకు ముందు పార్టీలు ఉన్నోళ్ళని దేక్తలేడట. ఉల్టా వీళ్ళ మీదనే కేసులు పెట్టించి తిప్పల పెడుతున్నాడట. అసలు ఇలా మాటకు ఇల్వే లేకుండా చేస్తున్నాడట. అదే ముచ్చట్ను పార్టీ గద్వాల్ ఇన్ఛార్జ్ సరిత మాట్లాడుతున్నది నుండ్రి. ఇన్నరా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీలో చేరినప్పుడు ఎన్నో ఏండ్ల నుంచి కాంగ్రెస్ జెండాను మోసేటోళ్లకు
కొత్తగా పార్టీలో చేరినోళ్లకు సమాన న్యాయం చేస్తామన్నారు కానీ ఆవు ముందు భాగం మాకు ఇచ్చిండ్రు, వెనక భాగం వాళ్ళకి ఇచ్చిండ్రు. దాంతో మాకు ఇలువ లేకుండా పోయిందని బాధపడుకుంటా చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సరితమ్మ. హాగు ఆ మాటలు కార్యకర్తలకు ఇంకింత కోపం తెప్పించినట్టు అయ్యే వరకు సంపత్ కుమార్ మాట్లాడుతుంటే ఎగబడ్డట్టు చేసిండ్రు. దేశ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షించాలి, మహాత్మా గాంధీ సిద్ధాంతాలు అమలు చేయాలి, అంబేద్కర్ ఆలోచనలను కాపాడాలి అని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యాన్ని దేశం మొత్తంలో చేస్తున్నారు. అట్లా పెట్టిన మీటింగ్లా బాపును, భీమ్ను, సంవిధాన్ను కాపాడేమో కానీ ముందు మమ్మల్ని కాపాడుండ్రి అన్నట్టు లొల్లి చేసిండ్రు. అంతకుముందు ఓసారి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల మీద తన ఫోటో ముద్రించినందుకు వాళ్ళ మీదనే కేసు పెట్టిండు. అందుకే ఎమ్మెల్యే పార్టీలు ఉన్నట్టా లేనట్టా, మమ్మల్ని తిప్పల పెడుతున్నా పై లీడర్లు పట్టనట్టుంటే మేము పార్టీలు ఉన్నట్టా లేనట్టా అని గట్టిగానే అడిగిండ్రు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన కొద్ది కాలంలోనే ఇట్లా లొల్లులు అవుతుంటే ఇంకో 3.5 ఏండ్లు ఇంకెన్ని లొల్లులు ఉట్టుకొస్తాయో ఏం పాడో. చెన్నూరు నుంచి కొల్లూరు నడుమ మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్ల మీద గంటల కొద్ది లారీలు, బండ్లు, కార్లు ఉంటున్నాయి. బండ్ల మీద పోయేటోళ్లకు, బడికి పోయే బస్సులకు, బంధు బలగాన్ని చూడబోయేటోళ్లకు, జాబులు చేసుకునేటోళ్లకు, జానెడు పొట్ట నింపుకోను కూలినాలు చేయబోయేటోళ్లకు మస్తు అంటే మస్తు తిప్పలవుతున్నది. అబ్బా చూసినట్లే చెప్తున్నావు కదా అని అంటారా? అదే రోడ్డు మీద నుంచి పోతున్నావు అన్న మనకు రిపోర్ట్ ఇచ్చినట్టే చెప్తున్నాడు. ఇనుర్రి ఓవర్ టు బాటసారి. చూడండి ప్రజలారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివేకు ఎట్లా చెలాయిస్తుండో చూడండి. మొత్తం రోడ్ల మీద మొత్తం పెట్టి ప్రయాణికులను మొత్తం ఇబ్బంది గురి చేస్తాడు. మొత్తం రోడ్ మొత్తం లారీలను నిలిపి హైదరాబాద్ కు ఉచిత తరలించుకుంటా ఈ వివేక్ వెంకటస్వామి ఇట్లాంటి పనులు చేసుకుంటా ఇక మంత్రి పదవి గురించి ఈయన కొట్లాడతాడు. ఇన్నరా ఇసుక లారీలు ఈ తీరుగా రోడ్ల మీద ఆపి జనాన్ని తిప్పల పెడుతున్నాడట చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రజలను తిప్పల పెట్టుడు తక్కువైనట్టున్నది, అందుకే మంత్రి పదవి కావాలని తనలాడుతున్నాడు అన్నట్టు చెప్తున్నాడు. మొత్తం ప్యాకు ప్రయాణికులు, స్కూల్ పిల్లల స్కూల్ బస్సులు అన్ని మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ కొల్లూరు దగ్గర చెన్నూరు నుంచి కొల్లూరు దాకా నాన్ స్టాప్ మొత్తం లారీలు 2 వరుసలు ఉన్నాయి. ఈ వివేక్ వెంకటస్వామి మొత్తం ఉసుక అంతా మొత్తం ఉసుక దోపిడికి చేసుకుంటూ ఇంకా మంత్రి పదవులు కావాలి, నా కొడుకు కూడా మినిస్టర్ పదవి కావాలన్నట్టు మాట్లాడుకుంటూ మొత్తం లారీలన్నీ ప్యాక్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. హాగో అట్లా చేస్తున్నాడట వివేక్ వెంకటస్వామి. మరి అన్న చెప్పినట్టు వివేక్ వెంకటస్వామి చేస్తున్న ఇసుక దందానే లేకుంటే ఇంకెవరన్నా చేస్తున్నదో మనకు తెలియదు కానీ రోడ్ల మీద మొత్తం లారీలను నింపి జనాన్ని గోస పెడుతున్నారని కోపానికి వస్తున్నారు. మరి ఈ తీరుగా ఇసుక లారీలతో రోడ్లు నింపుతుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు, సర్కార్ ఏం చేస్తున్నట్టు, ఇసుక రవాణా న్యాయంగానే జరుగుతున్నదా లేకుంటే దొంగతనంగా సాగుతున్నదా అనేది తెలియదు కానీ ఇట్లా పబ్లిక్ను తిప్పల పెట్టుడు మాత్రం న్యాయం కాదంటున్నారు ఆ బాట పొంటి వచ్చిపోయే జనాలు. ఈ వీడియో పెద్దల దాకా పోతే లారీల రవాణా ఆపుతారో లేకుంటే ఉల్టా ఈ వీడియో తీసిన ఈ అన్న మీదనే ఏదన్నా పెద్ద కేసు పెట్టి లోపటేస్తారో చూడాలిగా. కాంగ్రెస్ సర్కార్ రైతులకు రుణమాఫీ చేసినాం అని చెప్పుకుంటున్నది కానీ బ్యాంక్ ఆఫీసర్లు ఇంటి తలుపులు, గేట్లు, బండ్లు, బొల్లు, బొచ్చెలు, షెండు, షాట ఏది దొరికితే తీసుకొని పోతున్నారు కదా. మరి మేమెందుకు వెనకబడాలి అనుకున్నారు ఏపో. ఏపీ బ్యాంక్ ఆఫీసర్లు రైతులు కట్టాల్సిన అప్పుల కింద ఏమేమి తీసుకుపోతున్నారు చూడుండ్రి. ఆగో రంగుల సినిమాలు, సీరియళ్లు చూపెట్టి టీవీలు పోతున్నాయి. ఆహా అప్పులు కట్టకుండా ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తారా అన్నట్టు కలెక్షన్లు ఊడవీకి కట్టాల్సిన అప్పుల కింద టీవీలు తీసుకొని పోతున్నారు. రైతులు ఎంత మొత్తుక్కున్నా ఈనకుండా తీసుకొని పోయినరట. కర్నూలు జిల్లాల బ్యాంక్ ఆఫీసర్లు ఫ్రిడ్జులు, టీవీలు, బండ్లు, ట్రాక్టర్లు సీజ్ చేసి తీసుకొని పోయినరట. అయితే ఇదంతా చేసేదానికంటే ముందుగాల నోటీసులు ఇచ్చేది ఉంటే మంచిగుండు. ఎట్లనో ఓ తీరుగా అప్పో సొప్పో చేసి బ్యాంకు రుణం కట్టేటోళ్ళు. కానీ ఎసోంటి నోటీసులు లేకుండానే, హెచ్చరికలు లేకుండానే ఇంట్లో ఏది ఉంటే అది ఎత్తుకొని పోవడు న్యాయం కాదంటున్నారు రైతన్నలు. ఎన్నికలకు ముందు రైతులకు ఎన్నెన్నో చేస్తామని చెప్పినోళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రైతన్నలకి తిప్పలు దప్పుతలేవని అంటున్నారు బ్యాంక్ ఆఫీసర్లు. టీవీలు ఎత్తుకపోతున్న ముచ్చట చూసిన ఆంధ్రప్రదేశ్ జనాలు. తెలంగాణ కోసం కొట్లాడినప్పటి నుంచి చూస్తున్నాం, ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళ మీదనే కేసులు పెడతారు. వాళ్ళను వీళ్ళని అడ్డం పెట్టుకొని తొండి రాజకీయాలు చేస్తారు. జనానికి మంచి చేయమంటే కేసు, అవినీతి అడిగితే కేసు, హామీలు మర్చిండ్రంటే కేసు, రైతులను ఆదుకోనరంటే కేసు. ఇట్లా ఎన్ని కేసులు పెడతారు?
ఈ ప్రశ్నలు నేనేస్తున్నాయి కాదు, ఇగో గీసారి అడుగుతున్నాడు. నకిరేకల్ పేపర్ లీకేజ్ ముచ్చట్ల నరేందర్ అనేటైన కేటీఆర్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండు కదా. హాగో దాని మీద బీఆర్ఎస్ పార్టీ లీడర్ ప్రవీణ్ కుమార్ మస్తు కోపం చేసిండు. ఎందుకు కేటీఆర్ మీద కేసు పెట్టాల్సి వచ్చింది అని అడుక్కుంటా, ఇలా మరి కేటీఆర్ గారు చేసిన తప్పేంది? అసెంబ్లీ వేదికగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ల సర్కార్ నడిపిస్తా ఉన్నదని అడగడం తప్ప, లగచర్ల రైతుల గురించి పోరాడడం తప్ప, లేకపోతే ఎస్సీ విద్యార్థులకు స్టడీ సర్కిల్స్ లో అన్యాయం జరుగుతున్న విషయాన్ని గురించి మాట్లాడడం తప్ప, గురుకులాల్లో ఇప్పటి వరకు ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాల్లో 84 మంది విద్యార్థులు చనిపోయినారు. వాళ్ళ ప్రాణాలను కాపాడడం కోసం మాట్లాడడం తప్ప, ఇవన్నీ మాట్లాడుతున్నాడని తప్పుడు కేసులు పెట్టించి పోరాడేటోళ్ళ నోరు మూయించేటందుకు కేసు పెట్టించిండ్రా అన్నట్టు మాట్లాడుతున్నాడు. విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడడం అట్రాసిటీ అవుతుందా? లేకపోతే ఈ గూడుపుటాని ఈ మాఫియా గ్యాంగ్ ఏదైతే పేపర్ లీక్ చేసిందో వాళ్లకు అక్కడ స్థానిక ఎమ్మెల్యే స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఉన్న సంబంధాలను ప్రజలకు చెప్పడం ఏ విధంగా అట్రాసిటీ అవుతుంది? ఎట్లయితది? అట్రాసిటీ కేసు ఎందుకైతది? ఎవల పేరన్న తీసి మాట్లాడిండా? పేపర్ లీకేజ్ చేసింది మీ సర్కార్ హయాంలా, దానికి కారణం మీరు గాని తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్నోళ్ళ మీద ఈ కేసులేంది అన్నట్టు అంటున్నాడు. నిజానికి అక్కడ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఆ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. నిజంగా అక్కడున్న ఎమ్మెల్యే కానీ అక్కడున్న ఆఫీసర్లకు కానీ ఏమాత్రం నిజాయితున్నా. అసలోళ్ళను వదిలిపెట్టి కొసరోళ్ళను పట్టుకున్నట్టు పరీక్షలు చక్కగా పెట్టుడు రాక ప్రతిపక్ష లీడర్ల మీద కేసులు పెట్టుడేంది అన్నట్టు బాగానే వేసుకున్నాడు. అంతేకాదు, ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాల్సి వస్తే లగచర్ల భూములు తీసుకునేటోళ్ళ మీద పెట్టాలి, సప్లాన్ నిధులను పక్కదారి పట్టించేటోళ్ళ మీద పెట్టాలి, గురుకులాలల్లో పిల్లల సావులకు కారణమైన వాళ్ళ మీద పెట్టాలి. ఆ కేసులు పెట్టాల్సి వస్తే సీఎం రేవంత్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి అన్నట్టు చెప్పిండు. కేటీఆర్ గారికి ఎట్లా తెలుస్తుందండి వారి కులం? లేకపోతే ఆ దిలీప్ కొనతకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళ కులం? లేకపోతే ఆ డాక్టర్ మన్నె క్రిషాంక్ వాళ్ళ కులం ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళని కులం పేరుతో ఏమన్నా దూషించిండు ఆయన? ఆ విద్యార్థుల్లో కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నారు కదా, మరి వాళ్ళ ప్రయోజనాల గురించి కూడా కొట్లాడుతున్నారు కదా. ఆ విషయం వీళ్ళకు గుర్తుకు రావడం లేదా? అంటే బ్లైండ్ గా వీళ్ళ మీద కేసు పెట్టండి, బ్లైండ్ గా వీళ్ళని జైలుకు పంపించాలి అన్న ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ తెలంగాణలో పోలీసు రాజ్యం లేకపోతే రేవంత్ రెడ్డి రౌడీ రాజకీయమే నడుస్తుంది తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. హాగో అట్లున్నదట కాంగ్రెస్ సర్కార్ తీరు. ఇట్లా శాన ముచ్చట్లే మాట్లాడిండు ప్రవీణ్ కుమార్ సారు. మరి చూడాలి ఈ కేసుల రాజకీయం ఏం దాకా పోతుందో ఏం పాడో. ఏమెండలు ఈ ఎండలకు జర్ర 10 నిమిషాలు బయటకు వెళ్తే పాపం ఉంది. మరి ఉబ్బరానికి నెత్తంతా జిడ్డు అవుతుంది, సుండ్రు పడుతుంది, కొంతమందికి పెయిన్లు వస్తాయి. మరి ఇక బాధ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలనో తెలుసా? అవ్వవ్వా, నెత్తిల గులగుల షురువు అయితే అసలు మనసుకే పట్టది. మామూలు అప్పుడు ఏమో గాని ఎండాకాలంలోనైతే మరీ ఘోరం. 2 చేతులు కూడా జారిపోగు ఒకేతందుకు. అంటే చూడుర్రి ఎంత తిప్పలుందో సుండ్రుతోని. ఎండలకు మాడ మొత్తం ఏడి కాడికి ఎండిపోయి దువ్వెన పెడితే పొట్టే వస్తుంటది. పోని నూనె పెడదామంటే అసలే ఉబ్బరము, ఇంకింత ఉబ్బరిస్తుంది. కాబట్టి జర ఎండాకాలం మందం సప్పుడు చేక పిల్లగాళ్ళకి చిన్నగా కటింగు లేకుంటే సప్పుడు చేక గుండు కొట్టిర్రి. ఏ తలకాయ నొప్పి ఉండదు సుండ్రుతోని. నీళ్లు కూడా ఎక్కువ దాపుర్రి, పెయ్యి అంతా డిహైడ్రేట్ కాకుంటుంటది. ఏమన్నా పండ్ల జ్యూసులో నిమ్మకాయ నీళ్ళో ఇస్తే ఎండలకు తక్లీఫ్ కాకుంటుంటారు పిల్లగాళ్ళు. ఏమంటున్నాం పైలమ్మలా? ఆడవిల్ల పుడితే మూతి ముక్కు తిప్పుకునే రోజులు పోయినాయి. ఆడవిల్లే బంగారం. వాళ్ళే అయ్యవ్వ కోసం ఆలోచన చేస్తారు. అంటే మగపిల్లలు తల్లిదండ్రుల కోసం తనలాడారని కాదు, కొందరు కంత్రి కొడుకులు అయ్యవలకు బుక్కెడు బువ్వ పెట్టకుండా ఆడవిల్లలే ఆదరిస్తారు. తిన్నవా నాయన, పానం మంచిగున్నదా అని మంచి చెడ అరుచుకుంటారు. కాబట్టి కొడుకులు పెట్టే తిప్పల కంటే బిడ్డలే నయం అన్నట్టు ఈసారి ఏం చేసిండో చూడండి. ఈ రోజులల్లా ఆడవిల్లలకేం తక్కువ, ఆకాశంలో విమానాలు నడుపుతున్నారు, ఆర్మీలో చేరి దేశానికి కాపలుంటున్నారు, ఎన్నికలలో పోటీ చేసి అధ్యక్షులై దేశాలే వెళ్తున్నారు. అసోంటి ఆడవిల్లలను కాదనుకునే కాలం పోయిందన్నట్టు పండుగ చేసిండు ఖమ్మం జిల్లా కలెక్టర్ సారు. తల్లాడ మండలం రామచంద్రాపురం అనే ఊర్లో ఉండే భానుత్ కృష్ణవేణికి ఆడవిల్లలు పుట్టిండ్రట. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో కలెక్టర్ ముజమిల్ ఖాన్ మా ఇంటి మణిదీపం అనే కార్యం చేసిండ్రట. హాగో దాంట్లో ఆడవిల్లలకు కొత్త బట్టలు పెట్టి వాళ్ళని అన్నోళ్లకు తీయటి మిఠాయిలు నోట్ల పెట్టిండ్రట. అంతేకాదు శాల్వ కప్పి సన్మానం చేసిండ్రట. వీళ్ళొక్కలకే కాదు, జిల్లాలల్లో 20 మందికి ఎక్కువ ఆడవిల్లలకు కొత్త బట్టలు పెట్టి అయ్యవలకు సత్కారాలు చేసిండ్రట. కొడుకులు పుట్టలేదనే రంది పెట్టుకోకుండ్రి, ఆడవిల్లలనే మంచిగా చదివించుండ్రి, వాళ్ళే మిమ్ములను తలెత్తుకుని బతికేటట్టు చేస్తారు, వాళ్ళే మీ పేరు మారు మోగేటట్టు చేస్తారు. ఎంతమందిని చూస్తలేము దునియా మీద. కాబట్టి ఆడవిల్లలను కంటికి రెప్ప తీరుగా చూసుకోండ్రి అని
అయ్య వాళ్ళకి చెప్పిండ్రట. మరి అంతే కదా, ఈ రోజులల్లో ఆడపిల్లలే మహారాణులు, మన ఇంటి మన దీపాలు. ఏమంటారు? అసెంబ్లీ సమావేశాల జోరు బాగానే నడుస్తున్నది. వాళ్ళిట్లా వీళ్ళట్లా అనుడు రోజు నడుస్తూనే ఉంటది. కానీ ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ సర్కార్ మీద ఇరుసుకబడ్డాడు. మరి కేటీఆర్ అసెంబ్లీలో ఏం మాట్లాడిండు, దానికి వాళ్ళు ఏమన్నారు అనేది ఒకసారి చూడాలి కదా. చలో అసెంబ్లీ. ఎవరైనా మనం ఇచ్చేదెంత తెచ్చేదెంత అనేది చూస్తారు, చూసుకోవాలి కూడా. అట్లా తెలంగాణ దేశానికి ఇచ్చింది ఎంత తెచ్చింది ఎంత అనే లెక్కలు చెప్పిండు కేటీఆర్. అధ్యక్ష, వాస్తవం ఏమంటే పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష. మాకు సీట్లు రాలేదు, మాకు ఒక్క సీటు కూడా రాలేదు, అన్ని సీట్లు ఓడిపోయాం. చాలా మంది సంకలు గుద్దుకున్నారు, సంబరపడ్డారు. బీఆర్ఎస్ కు 0-0-0 గుండు 0 అని మాట్లాడారు అధ్యక్ష. కరెక్టే అధ్యక్ష, మాకు సీట్లు రాలేదు. 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 1 మజ్లిస్ పార్టీ గెలిచింది. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, మాకు వచ్చింది 0నే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి అధ్యక్ష? ఈ బడ్జెట్ లో, కేంద్ర బడ్జెట్ లో గుండు 0. 8 + 8 నార్మల్ గా అయితే 16, కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం 8 + 8 ఖచ్చితంగా గుండు 0 అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. ఇదే ముచ్చట మాట్లాడుకుంటా ఇక్కడ నుంచి సెంటర్ సర్కార్ల మంత్రులుగా ఉన్న ముచ్చట కూడా మాట్లాడిండు. 2 మంత్రులు ఉన్నారు అధ్యక్ష కేంద్రంలో మన రాష్ట్రం నుంచి. ఒకరేమో సహాయ మంత్రి, ఇంకొకరేమో అసహాయ మంత్రి. ఇద్దరు కూడా పట్టించుకోరు, మాట్లాడరు అధ్యక్ష. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా వారు మాత్రం నోరు మెదపరు అధ్యక్ష. గట్లున్నదట సెంటర్ సర్కార్ మంత్రుల పనితనం. అంతేకాదు మన రాష్ట్రానికి రావాల్సిన ITR ను ఇయ్యలేదన్న ముచ్చట చెప్పిండు. ITIR యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు, వీళ్ళు రాగానే రద్దు చేశారు. అడగొద్దా? ITIR టార్గెట్లు మనం దాటినాం ఆల్రెడీ. శ్రీధర్ బాబు గారు 2041 లో ఏ టార్గెట్స్ అయితే ITIR లో రీచ్ అవ్వాలనుకున్నామో మనం 2022లోనే రీచ్ అయిపోయినాం, దాటినాం. దట్ ఈస్ తెలంగాణ. సొంతంగానే సాధించుకున్నాం. కానీ అడగాలి కదా, అడగకపోతే అమ్మ కూడా బో పెట్టదు కదా. అట్లనే తెలంగాణ రాష్ట్రం దేశంలో ఏ తీరుగున్నది, మన పాలెంత ఫలితం ఎంత అనేది కూడా చెప్పిండు. వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ టు ఇండియాస్ ఎకానమీ. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు 19% ఉన్న దక్షిణాది రాష్ట్రాలు 36% GDP కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఎస్, అండ్ ఐఎమ్ ప్రౌడ్. ఎస్, అఫ్ కోర్స్ వీఆర్ ఇండియన్స్. ముందుగా భారతీయులు, భారత జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్న వాళ్ళు, భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఇవాళ టాప్ 5 లో తెలంగాణ ఉండడం మనందరికీ గర్వకారణం అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మన జనాభా ఎంత అధ్యక్ష భారతదేశంలో? హార్డ్లీ 2.8%. కానీ మన కాంట్రిబ్యూషన్ ఏంది అధ్యక్ష? 5.1% టు GDP ఆఫ్ ఇండియా. మనందరికీ గర్వకారణం అధ్యక్ష. వీఆర్ ఎ బాక్సర్. 50 కిలోల బాక్సర్ 100 కిలోల కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు అధ్యక్ష. వీఆర్ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. దట్ ఈస్ తెలంగాణ టుడే. దట్ ఈస్ హౌ ఐఎమ్ ఎ ప్రౌడ్ ఇండియన్, ఐఎమ్ ఎ ప్రౌడ్ తెలంగాణ అధ్యక్ష. ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఎంత అప్పు చేసింది, కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత చేసింది చెప్పిండు. 10 ఏళ్లలో నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. హరీష్ రావు గారు ఇదివరకు చెప్పారు, నేను కూడా చెప్తాను. లెక్క చెప్పమంటే మొత్తం చెప్తాను. 10 ఏళ్లలో చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు మాత్రమే. మీరు ఒక్క సంవత్సరంలోనే చేసిన అప్పు 1,58,000 కోట్లు. మేము చేసింది 41,000 కోట్లయితే మీరు ఒక్క సంవత్సరంలో దానికి 4 రెట్లు చేసినారనేది వాస్తవం అధ్యక్ష. ఇట్లా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చరిత్రను అంతా చెప్పిండు. ఇప్పటి కాలం పోరల తిండి నెరే ఘోరం ఉంది. అసలు ఏం తింటుర్రో ఏం తాగుతుర్రో వాళ్ళకే తెలుస్తలేదు. ఏదో నాలుకే కృషి అనిపించిందంటే చాలు, కానీ కడుపులకు ఏం దోలిస్తున్నాం, అసలు అది మన పానాలకు మంచిదేనా కాదా అనేది ఆలోచించే నాదులే కరువైరు. కానీ మనకు తెలియని ముచ్చట ఏంటంటే మనకి ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాయి, కానీ మనం పట్టించుకోం. చలో నడువుర్రి, ఇవాళ మన పెయ్యికి ఏం తింటే మంచిది, ఓ 4 ఎక్కువ దినాలు బతికేతందుకు ఏం తాగితే మంచిదో దన్న అడుచుకుందాం పాండ్రి. పొద్దున లేచిన కాడికెళ్ళి పండే రాత్రి దాకా ఎవ్వరు చూడు ఫోన్లలోనే మూతి పెడుతుర్రు. ఇంకిప్పుడు బుడ్డ పోరన్ కాడికెళ్ళి రీల్స్ ఓకే ఎక్కువైంది. అందులో ఇంకా ఏది చూడు ఫుడ్ రీల్సే గిరికలు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. ఇక వీటిని చూసి కథం ఇక ఏంబటే ఆర్డర్లు పెట్టుకునుడో లేకుంటే వండుకొని తినడో చేస్తురు, కానీ అసలు ఏం తింటే పెయ్యికి మంచిది అనే ఆలోచన అయితే చేస్తలేరు. కానీ మనందరికి తెలియని ముచ్చట ఏందంటే ప్రకృతి నుంచి లభించేటి తింటే అడ్డమైన బీమార్లు దగ్గరికి రావు, ఉన్న బీమార్లు కూడా టాటా బాయ్ బాయ్ చెప్పి పోతాయి. అందులో ఇప్పుడు అసలే ఎండాకాలం కాబట్టి కొబ్బరి నీళ్ళు తాగితే జ్వరము వడదెబ్బ నుంచి బయటపడతాం. ఇక చిన్న పొరలకు గడికి దగ్గు వస్తూనే ఉంటుంది, ఆగకుండా కస్స దగ్గుతూనే ఉంటారు. కాబట్టి ఇంత పైనాపిల్ ముక్క పెడితే మీరు దగ్గుమని మొత్తుకున్న దగ్గరు. ఇక ఏది పడితే దీన్ని కడుపులకు ఎట్లాంటి అట్లా చెత్తను దోలిచ్చేటోళ్ళు ఉబ్బరము గ్యాస్తోని బాధపడుతుంటారు కదా. ఇగో అసొంటోళ్ళు పడి గడుపున ఇంత అల్లం ముక్క తేనెతోటి కలిపి పస్స నమ్లితే ఎంత అడ్డమైన గడ్డి తిను గ్యాస్ బాధనే ఉండదు. దాంతో కొంతమంది ఊకే గోక్తూనే ఉంటారు. మందు
ఉన్నది చూడరు లేనిది చూడరు. పాపం అలా గోకుడు బాధ కూడా ఎవ్వలకు చెప్పుకోలేనిది. మరి అసొంటప్పుడు ఏం చేస్తారు? బర్ర గీక్తనే ఉంటారు. హాగో వాళ్ళు కూడా అల్లం తింటే ఈ గోకుడు రోగం నుంచి బయటపడతారట. ఇవే కాదు ఇసొంటి ఇంకా ఉన్నాయి. అవిటిని ఏరి జల్లెడబట్టి మీకు చెప్తాం. మీరు మాత్రం ఒక కంట కనిపెట్టురి మా మైక్ టీవీ ముచ్చట్లను. ఎందుకంటారా? మరో 4 రోజులు ఎక్కువ బతకాలే కదా. ఏమంటున్నాం? యాద్ మరవకుర్రి. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి. ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే మైక్ టీవీ ముచ్చట్లు.